మన భారతదేశ వ్యాప్తమే కాకుండా యావత్ ప్రపంచ దేశవ్యాప్తంగా నలుమూలల్లో ఉన్నటువంటి ప్రపంచంలో మన హిందూ బంధువులందరూ గొప్పగా జరుపుకునే పండగ ఏదైనా ఉన్నదంటే అది హోలీ పండగ. అవును, మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఈ హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి మన దుర్గామాత చౌక్లో ఉన్న ఇక్కడ కామదహన ఈ కార్యక్రమంలో మన బైంస మున్సిపల్ నూతన చైర్మన్ తుమ్మల దత్తు గారు, మాజీ కౌన్సిలర్ మన తోట విజయ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులు, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండప్ కాశీనాథ్ గారు పాల్గొని ఇక్కడ ఈ హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొని అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువుల మధ్య రంగులను చల్లుకుంటూ రంగులతో అక్కడ ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ మన పాత గుర్తులను వదిలేసి పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త లోకంలో కొత్త రంగుల లోకంలో మీ జీవితాన్ని మొదలు పెట్టాలని ఇక్కడ తెలప. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భవానీ చౌక్ ఇక్కడ కామదహన కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి ఈ భవానీ యూత్ అధ్యక్షులు విజయన్న గారికి మరియు అదేవిధంగా కమిటీ సభ్యులకు పేరున ఉదయపూర్వక నమస్సుమంజలు తెలియజేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు కామదహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఇది మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు కానీ చెడును కానీ తీసి మనముగా దహనంగా ఏర్పాటు చేసి ఏదైతే మన మనసులో ఉన్న చెడును మన మనసులో ఉన్న ఈగోను తొలగించి స్వచ్ఛందంగా మంచిగా తయారై ముందుకు పోవాలని ఈ మన కామదహన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు హోలీ పండుగ ఏదైతే రంగులతో మనము హోలీ పండుగను జరుపుకుంటామో అదేవిధంగా మన జీవితం కూడా రంగులమయమై సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తితో ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ భవానీ యూత్ కమిటీ సభ్యులందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. కోటల గౌతమ్ గారు ఇక్కడ వచ్చి పూజలు అందుకుని కామదహన కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఒకటే ఉన్నప్పుడు మనము మన యొక్క మైసా పండుగ యొక్క హోలీ యొక్క చాలా ప్రత్యేకత ఉంది. మన ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా మన యొక్క ఈ రంగం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము అదేవిధంగా శాంతియుతంగా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా మన యొక్క రంగాన్ని హోలీ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కూడా ఈ హిందూ సంస్కృతిని మేము విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా పోలీసుల గారు కూడా విన్నపం ఏంటంటే మన యొక్క హిందూ బంధువులందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కాబట్టి అత్యుత్సవంగా కాకుండా మేము ఈ పండుగను శాంతియుతంగా జరుపుకుంటాము. మీరందరూ కూడా అదేవిధంగా మా యొక్క బంధువులందరికీ హిందువులందరూ కూడా సహకరించాలని కూడా మేము పోలీసు శాఖ వారికి విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలంటే ఏమంటే రేపు మనకు ఈ పౌర్ణమిలోకి రాను వస్తుంది కాబట్టి మన హిందూ బంధువులందరూ కూడా ఒక ముఖ్య విషయం గమనించవలసింది ఏంటంటే రేపు సాయంత్రం మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాను వేయడం జరుగుతున్నాం కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మన యొక్క హోలీ కార్యక్రమం రంగోలీ కార్యక్రమంలో 1 గంట వరకు పూర్తి చేసుకొని మన యొక్క కార్యక్రమంలో పూర్తి చేసుకొని ఆ రోజు అందరూ ఇంటి దగ్గర వచ్చేసి ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా మన యొక్క ఇంట్లోనే ఉండాలని కూడా ప్రతి ఒక్క హిందూ బంధువులు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాగుంటుంది. ఈరోజు మైసపట్నం భవానీ చౌక్ చేసిన మా రేణంగి గారు చైర్మన్ గారికి నా యొక్క మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా గల్లి ప్రజలకు కూడా మనందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి నూతన రేణంగి గారు బైంసపట్నం ప్రజలకు ఇళ్ళపూర్తిగా 20 గంటలు అన్నదంగా అలాగే మా ఎమ్మెల్యే టైగర్ గారు ఈరోజు కొన్ని
విశాఖకు ముందుకెళ్తానికి కూడా మనపై మనం ముందుకెళ్ళాలా, మన సనాతన ధర్మాన్ని కూడా మనం ముందుకెళ్ళే బాధ్యత మనదే.